ఇది ఇలా లేదు బాబోయ్, బుర్రపాటు చేసేస్తుంది గైస్ ఇది. దీన్ని అయితే పట్టుకోవడానికి వచ్చాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ మై గాడ్. ఓకే, కింగ్ పక్కకు పడుతుంది. సో మనం అయితే అటాక్ చేద్దాం. అరే అరే స్ట్రక్ అయిపోయింది గైస్, స్ట్రక్ అయిపోయింది. ఓకే, బయటకు అయితే వచ్చాను. ఓకే, అబ్బా మళ్ళీ వేసుకుందిరా బాబు. ఓకే, కవర్లో ఉందాం. సరే, ఇప్పుడు కవర్లో ఉండి దీన్ని ఏదోలా ఏదోటి చేయాలి. వచ్చేసింది అయిపోయి. ఇది వదిలేలా లేదు, వెళ్ళాలి. ఓకే, నా మీద అటాక్ చేసింది అది. నా మీద కదా, దాని మీద. ఒకసారి దీన్ని వెనక్కి తీసుకుని దీన్ని ఇక్కడి నుంచి వదులుదాం. అబ్బా, అరే ఎందుకు నేను అలా నాకు ఇంకా కీస్ అలవాటు అవ్వలేదు గైస్, అందువల్ల ఇంత కష్టంగా వాడుతున్నాను. నాకు కీస్ కొంచెం అలవాటు అవ్వాలి. నేను ఈ ఫస్ట్ టైం ల్యాప్టాప్లో ఆడుతున్నాను కాబట్టి ఇలా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డిఎక్స్ గేమర్. సో మనం అయితే ఆఫ్లైన్లో చాలా 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 పెద్ద వర్క్ చేశాను, మీకు చెప్పలేదు ఎందుకంటే నాకు ఆగలేదు గైస్. నేను ఆ వీడియో అయిపోగానే ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత రోజు నుంచి ఫుల్ గ్రైండింగ్ చేసేసాను. గ్రైండింగ్ అంటే పెద్దగా ఏం చేసేలేదు, అంటే చూడొచ్చు మన బేస్ అంతా ఎలా ఇరుక్కైపోయిందో. ఇప్పుడు ఈ బేస్ని అయితే షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే స్పేస్ సరిపోవట్లేదు గైస్. ఏమైనా కొత్తది పెట్టాలంటే ప్లేస్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మనం అంతా ఇరుక్కు ప్లేస్లో ఫస్ట్ బేస్, అసలు ఇది బేస్ అనే కాదు, టెంపరీ బేస్ అని సెట్ చేసుకుందాం అనుకున్నాను. ఆఖరికి ఇదే బేస్ కింద సెట్ చేశాను. ఇది మన ఫస్ట్ బేస్. అండ్ మీకు ఇంకోటి చూపించాలి, మన సెకండ్ బేస్. సో మ్యాప్ ఓపెన్ చేస్తే జూమ్ ఇవన్నీ పడేసుకున్నాను. సో ఇవన్నిటిని నేను పడేసుకున్నాను. సారీ గైస్, అవన్నీ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను గైస్. ఎందుకంటే చూడొచ్చు ఎంతవరకు మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేసి సగం వరకు దీన్ని అయితే పట్టుకోలేదు. దీన్ని అండ్ ఇంకా ఇది కొత్త పాలు అనుకుంటా, నేను నిన్న ఆఫ్లైన్కి వెళ్ళిపోయినప్పుడు చూడలేదు. లెవెల్ 31 అనుకుంటుంది. అండ్ దీన్ని కూడా పట్టుకోలేదు. ఈ టిక్ మార్క్ ఎందుకు వచ్చింది బ్రో అంటే దాన్ని లేపేసాం గైస్. అంటే పట్టుకునే సమయంలో నేను పాల్ స్పియర్ ఎసటపోయి డబుల్ టైం అయితే పాల్ని పిలిచాను అనమాట. ఒక్క అటాక్ HP 1లో ఉన్నప్పుడు నేను చూసుకోలేదు, లేపేసింది. అండ్ దీన్ని పట్టుకున్నాం. దీన్ని పట్టుకోవడానికి పడిన తిప్పలు అయితే గైస్, మీరు కనుక ఆ వీడియో చూసుంటే, అదే ఆ వీడియో కనుక చేసుంటే అయిపోదును గైస్. అంత కష్టాలు పడ్డాను గైస్ దీన్ని పట్టుకోవడానికి. ఇంకే పాలుకి అంత దారుణంగా అవ్వలేదు గైస్, ఈ పాలుకి మాత్రం అయిన స్ట్రగుల్కి నాకు బీపీ రేజ్ అయింది గైస్. ఇంకా ల్యాప్టాప్ పాలు కూడా వేద్దాం అనుకున్నాను, అంత కోపం తెప్పించింది గైస్ ఇది. 3 సార్లు, ఒకసారి ఏమో నా చేతిలో చచ్చిపోయింది, ఇంకోసారి వేరే పాలు బయట పాలతో గొడవ పెట్టుకుని చచ్చిపోయింది. అంటే అప్పటికి మనం డ్యామేజ్ ఇచ్చేసాం, వేరే పాలు కొడేసాం. ఇంకోసారి నన్ను లేపేసింది. ఇంకా సెరాకు దొబ్బి వదిలేద్దామా అనుకునేసరికి లాస్ట్ 3వ అటెంప్ట్లో నాలుగో అటెంప్ట్లో దొరికింది గైస్. అది కూడా చాలా పేషెన్స్గా ఒక 14 స్పేర్స్, మెగా స్పియర్స్ అంటారు గైస్ వీటిని. మీకు తెలిసి ఉంటుందిలే, మీరు ఫాలో అవుతారు కాబట్టి. సో ఈ మెగా స్పియర్స్ 14 చేసుకుంటే నాకు ఒకటి మిగిలింది. అంటే చూడండి ఎన్ని స్పియర్స్ వేస్ట్ చేసింది అది. మామూలు గిగా స్పియర్స్ అయితే చెప్తాను చూడండి, గిగా స్పియర్స్కి ఇవి అయితే మామూలుగా ఇగో గిగా స్పియర్స్ అయితే నేను 60 చేసుకెళ్ళాను. అప్పటికి 15 వాడింది, దానికి రాలేదు. సర్లే అని చెప్పి మెగా స్పియర్స్ గిఫ్ట్ అయ్యి మెగా స్పియర్స్ వాడితే అసలే మన దగ్గర అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ లేవు గైస్. చెప్పాలంటే దానికి కావాల్సిన ఐటమ్స్ ఎక్కువ ఏంటంటే మెగా స్పియర్కి అదేదో ఇంగట్స్ని ఇంకా బాల్కి సంబంధించినవి కావాలి. అండ్ నేను అలా ఇంగట్స్, ఇంకోండి ఈ ఇంగట్స్ ఇవి అయితే నేను ఇంకా బెర్రీస్, మనం అయితే చెప్పక్కలు బోల్డ్ బెర్రీస్ ఉన్నాయి, ఫామ్ కూడా ఉంది. అండ్ మనం అయితే ఇంకోండి కింగ్ పాకగాడు. అండ్ మనం అయితే ఫుడ్ తిందాం కొంతసేపు. అంటే నేను వీడియో ఆన్ చేశాను కానీ మనోడు ఫుడ్ అట్లేదు. అండ్ పెంకిన్ గాడిని అయితే బాస్ పెంకిన్ ఇదే మన దగ్గర పెట్టుకున్నాం. అంటే బాస్ అని ఎందుకు కనిపించట్లేదు అంటారు అనుకుంటున్నారేమో. ఇవన్నీ చూడండి పైన కనిపిస్తుంది మీకు. సో లెవెల్ 15లో పట్టుకున్నాం, మన దగ్గరకు వచ్చాక లెవెల్ 24కి ఇచ్చాడు. అండ్ ఈడైతే లెవెల్ 24 కాదు 25 పట్టుకున్నాం. అరే ఈ సమయంలో ఫోన్ ఏంటి బ్రో? సో గైస్ అదనమాట విషయం. అండ్ సో మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇవి అయితే దొరికినాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయో నాకు తెలియదు. ఇది పాలుకి సంబంధించిన అనుకుంటుంది. ఇటుగా రొంప కూడా చేసింది గైస్. ఓకే, అండ్ రాబిన్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, రాబిన్స్ ఎగ్స్ అయితే దొరికినాయి నాకు. అంటే వాళ్ళ ఏరియాలో ఇరుక్కున్నప్పుడు, అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ పాల్ని పట్టుకుందాం అన్నప్పుడు, ఇదే ఈ పాల్నే పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇలా ఎగ్స్ అయితే ప్లేస్ దొరికింది. 4 ఎగ్స్ దొరికితే వాటిని తీసుకున్నాను. అండ్ నైట్ టైం పట్టుకున్నాను. ఏంటి పట్టుకోండి గైస్, మీకు చాలా యూజ్ అవుతాయి. చెప్పాలంటే
ఈడు కనుక మీకు దొరికితే వదలకండి, పట్టుకోండి. ఎందుకంటే లెవెల్ 2 మైనింగ్ వేసి లెవెల్ 2 మైనింగ్ చేస్తాడనమాట. అండ్ మనోడు వ్లాగ్స్ వచ్చి లెవెల్ 2 వ్లాగ్ పెడతాడు. అండ్ మనం అయితే స్టోన్ పెట్టేసాం అండ్ వీట్ ఫామ్ పెట్టాం. ఇంకా పాల్స్ ట్రైనింగ్ పెట్టాను. ఈ ఫ్రిడ్జ్లో ఏం లేవు, ఏమనుకోకండి. అండ్ ఫుడ్స్ అయితే ఇవే, ఇంకా చెస్ట్లో ఎట్టట్లేదు, ఇందులోనే పెట్టుకుంటున్నాయి గైస్ చెప్పాలంటే. ఇంకొని చూడొచ్చు వీట్ అండ్ బెర్రీస్. అండ్ ఈ రెండో దాంట్లో పెడుతున్నాయి కానీ తినేస్తున్నాయి, ఇందులో ఒకసారి పెడుతున్నాయి మర్చిపోతున్నాయి. అండ్ ఇది గైస్ అసలైంది, ఇది పెట్టాను అల్టికల్ది. ఒక్కసారి లైన్లో ఉండండి గైస్. సో గైస్ వీడియో అయితే చేస్తున్నాము. సో నేను చేసినవన్నీ ఆల్రెడీ ఇందాకే చూపించాను. అండ్ మధ్యలో వీడియోస్ కట్ చేశాను, ఏమనుకోకండి గైస్. అండ్ ఇది సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఆర్మర్ని అన్నిటిని అప్గ్రేడ్ చేసుకున్నాం. అండ్ మన బేస్ అప్గ్రేడ్ చేయాలంటే ఏం కావాలో చెక్ చేయలేదు నేను మళ్ళీని. సో ఇవి ఏం కావాలంటే బిల్డ్ స్పియర్ అసెంబుల్ లైన్ ఎట్టాలా. ఓకే, అది మన వల్ల అవ్వదు. బిల్డ్ పవర్ జనరేటర్. ఓకే, ఒక పవర్ జనరేటర్ అయితే పెట్టాలంట. సో టెక్నాలజీ పాయింట్స్లోకి వెళ్ళి పవర్ జనరేటర్ అన్లాక్ చేసాను. ఓకే, ఇప్పుడు అవ్వదు గైస్, పవర్ జనరేటర్ లెవెల్ 26 అంట. ఇంకా లైన్ అసెంబ్లీ లైన్ అంటే పాల్ స్పియర్ అసెంబ్లీ లైన్ ఎక్కడ, ఏ లెవెల్ బ్రో అది? పైనే నా కింద ఎక్కడది అసెంబ్లీ లైన్? అండ్ తర్వాత ఆర్మర్ ఇది చేసుకోవాలి గైస్. హాట్ రెసిస్టెన్స్ మెటల్ ఆర్మర్. హాట్ రెసిస్టెన్స్ అయితే మనకు అవసరం లేదు, హీట్ రెసిస్టెన్స్ హాట్ ఇచ్చాడు కానీ. కోల్డ్ రెసిస్టెన్స్ అవి మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఇవ్వండి పాల్ అసెంబ్లీ లైన్ వచ్చి ఇదేనా? ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్, ఇది స్పియర్ అసెంబ్లీ లైన్ ఇంకో అయ్యేది అనుకుంటా. ఓకే, స్పియర్ అసెంబ్లీ లైన్ వచ్చేసి మనకి లెవెల్ 27 అంట. ఓకే, అంటే ఇప్పుడు అయ్యేది ఏం కాదు కానీ. అండ్ మనమైతే ఇదే అనమాట. అండ్ మనం సెకండ్ బేస్కి అయితే వెళ్దాం. ఒకసారి అండి బ్రీడింగ్ ఫామ్ అయితే పెట్టాను, బట్ కేకులు అయితే మనకి కేక్స్ కావాలంటే మనకేం కావాలి? ఎఫ్ ఇది క్యాన్సిల్ పడేద్దాం. ఎఫ్ పడితే మిల్క్ కావాలా? బెర్రీస్ ఇంకో 2 కావాలి, నోరు సరిపోద్ది. నీ 2 హనీయా? ఒక్కసారి మన దగ్గర హనీ లేదా ఏంటి? మనం అయితే లోనికి వెళ్ళబోతున్నాం. బాస్ ఉన్నాడో లేదో తెలీదు. ఉన్నాడు బాస్.
సో గైస్ మొత్తానికి ఏమైందంటే దాని చేతిలో మనం చనిపోయాం అన్నమాట. అంటే డిస్ఫ్యూజ్ అయిపోయాం, దాన్ని ఊహించలేకపోయాం. అంటే అది నేను చూసుకోలేదు, హెల్త్ ఉందో లేదో చూసుకోకుండా నేనైతే దాన్ని బాల్స్ పేరిస్తాను. అండ్ నాకు కీస్ అలవాటు అవ్వలేదు గైస్ దానివల్ల. అండ్ మనమైతే చనిపోయాం ఇక్కడ నుంచి. దాంతోపాటు వీడియో క్లిప్ కూడా ఎగిరిపోయింది అనమాట. దీని దగ్గర ఓడిపోవడమే కాకుండా దాంతోపాటు వీడియో క్లిప్ ఎగిరిపోయింది. సో ఆ వీడియో క్లిప్ ఏమైంది అన్నది నాకు తెలీదు, డిలీట్ అయిపోయినట్టుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ సీటు మనం ఏమన్నా నట్టుకోవాలనుకుంటున్నాం ఇండి కాబట్టి ఇక్కడికి టెలిపోర్ట్ అవుతే పంప చేసింది గైస్. అందువల్ల కొంచెం వాయిస్ కూడా డిఫరెంట్గా వస్తుంది, ఏమనుకోకండి. ఓకే వచ్చానమాట ఇక్కడికి. ఓకే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఏరియా వచ్చేసి దీని వెనక్కి అనుకుంటా. ఇంకా ముందుగా నాకు తెలీదు, ఏదో వెళ్ళిపోతాం అంతే. గుడ్ డెట్ సేల్ పడినట్టు. ఒకసారి మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఓకే సో మనం ఇలా తిరిగితే ఇక్కడ ఉంటుంది పైన. ఇది ఎన్నిసార్లు వచ్చినా అలాగే వస్తుంది టొటొటొటై అనుకుంటూ. పని పాటు ఏముండదు దీనికి. ఒకసారి మ్యాప్ చూసుకుందాం కరెక్ట్గా వెళ్తున్నావా లేదా. ఓకే ఇలా వెళ్ళాలా, సరిపోయింది పో. ఓకే ఓకే ఆ స్తంభాన్ని గుర్తించుకోండి గైస్. అలాంటి స్తంభాలు ఉంటే స్ట్రెచ్చర్ ఉన్నట్టు అర్థం. నా మీద కోపంగా ఉన్నారు ఎవడో. వెళ్ళరా, వీడు ఒక్కోసారి కదలట్లేదు గైస్ ఎందుకో తెలియదు కానీ. అండ్ కాపర్ ఎక్కువ దొరికే ఏరియా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అదే కాపర్ అంటున్నాను, ఓర్స్ అనమాట. ఇది రెడ్ కలర్ ఓర్స్, సల్ఫర్, ఇవి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయో నాకు చెప్పండి గైస్. ఏం లేదు అంటే నేను అక్కడ పట్టుకుంటాను గైస్. అదే అవి పెట్టుకుంటాను, మైనింగ్ ఏరియా పెట్టుకుంటాను అనమాట. సో దీన్ని అయితే పట్టుకోవడానికి వెళ్తున్నాం, చూడొచ్చు. సో పట్టుకోవడానికి అయితే వచ్చాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీన్ని గెలుకుదాం. రాకెట్ కొట్టి ఒక్కసారి వెళ్ళు. నా మీద అటాక్ చేయకు, ఆగు ఆగు ఆగు. ఇల్లుడు కొట్టానా, ఒకసారి ఆగు. సో హెల్త్ ఇదే ఎక్కువ చేస్తుంది గైస్ మనది, అందుకే ఇది వదిలేదు. అబ్బా అబ్బా వాటర్ అటాక్, వాటర్ అటాక్. అరే మిస్ అయింది గైస్. ఒక్కసారి ఆగండి గైస్. మనం సపోర్ట్ ఇవ్వకపోతే మనం దాని మీద ఒకదాని మీద వదిలేకండి గైస్. మధ్య మధ్యలో ఇలా ఫైరింగ్ చేస్తూ ఉండాలి. తుస్ అయింది బాబా, గట్టిగానే కొడుతుంది ఈసారి. బుర్ర మీద వచ్చేస్తే సరిపోదు. అబ్బాబ్బాబ్బా నా ఆర్మర్ గట్టిది కాబట్టి ఎంతసేపు హెల్త్ కాసుకుంటుంది కేసు మీరు చూసుకోండి. ఇందాక అందుకే వచ్చి చచ్చిపోయాను, హెల్త్ కాసుకుంటుంది కదా అని చెప్పి చూసుకోలేదు. సో మధ్య మధ్యలో మనం గన్ షాట్స్ పడదాం, ఎక్కువ వద్దు, దొరకదు అది. తీసుకుందాం కేసు. 700 వచ్చింది కదా, ఇంకా తగ్గనివ్వండి హెల్త్, కంగారు ఏం లేదు మనకి. ఎంత తగ్గితే అంత మంచిది మనకి. ఓకే ఓకే ఇప్పుడు చూసుకోవాలి గైస్. 500కి వచ్చింది, ఇప్పుడే చూసుకోవాలి అసలైంది. అబ్బా అబ్బా ఓకే 300. ఓకే గైస్ 200. ఇప్పుడే చూసుకోవాలి. 150కి వచ్చిన వెంటనే తీసేద్దాం గైస్. పోనీ 100కి రాగానే తీసేద్దాం, 150కి కాదు. అరే పెంకిని 5 గంటలు పడుతుంది. ఓకే రిస్క్ చేసేసాం, ఏమనుకోకండి. 74లో ఉన్నాడు కానీ దొరకదు నాకు తెలుసు. గన్ షాట్ ఒకటి పడదాం, దొరకకపోతే. ఇప్పుడు దొరకాల్సిందే, ఇది ఒకటే ఉంది గైస్ గోల్డెన్ స్పీర్. దీనికి దొరకకపోతే ఏం చేయలేం గైస్.
ఓకే, దొరికాడు గ్యాస్ మెగా స్పీడ్ వీకని. ఓకే గైస్, ఈ బాస్ని కంప్లీట్ చేస్తాం మొత్తానికైతే. సో పెద్దగా ఏముండదు గైస్, అంతే. సరదా గైస్, సరదా. సో చాలా బాసుల్ని పట్టుకున్నాను, మీకు బాస్ పట్టుకోవడం చూపించాలని ఈ బాస్ని పట్టుకోవడానికి వచ్చాను నేను. ఆల్రెడీ ఒకసారి వచ్చి చచ్చిపోయాను, అది కూడా వీడియోలో పెడతాను క్లిప్పు. రెండోసారి ఆఖరికి లాస్ట్ చేసి పట్టుకున్నాం, రెండోసారి వదలం మనం దేనిని. అండ్ మనం అయితే మన దగ్గర ఉన్న డార్క్ పాల్ గట్టిగా డ్యామేజ్ ఇచ్చింది దానికి చెప్పాలంటే. తర్వాత పెంకిన్ ఎందుకు వదిలేవు బ్రో అని అడగచ్చు, ఎందుకంటే డ్యామేజ్ తక్కువ చేద్ది గైస్ పెంకిన్ వచ్చి. అంటే అలా అని తక్కువ చేద్దని కాదు, ఏంటంటే పెంకిన్ వదలడం వల్ల ఆడు చిన్న మూవ్స్ యూస్ చేస్తాడని అంతే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళతో పెట్టుకోకండి గైస్, ఎలక్ట్రిక్ ఎంత కొడుతున్నాడు వీడెవడో కొత్తగా యాడ్ చేసినట్టున్నారు ఇప్పుడు అప్డేట్లో. సో మన లెవెల్ అప్గ్రేడ్ అవ్వలేదు, లెవెల్ 25కి అలాగనే ఒక పని చేయాలనుకుంటున్నాను బ్రో. ఇప్పుడు నా లెవెల్ తక్కువలోనే ఇంత పెద్ద పాల్స్ ఎందుకు పట్టుకున్నావు బ్రో అని అడగచ్చు, ఏదో సరదా గేస్, జస్ట్ సరదాకి అలా పట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. సో ఎఫ్ టు బ్యాక్ టు మై హోమ్. ఆ పాయింట్ తీసేద్దాం గేస్, ఏదో పెట్టాం పాయింట్ తీస్తాం కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో అయితే కొంచెం చిన్నగానే రావచ్చు, ఏమనుకోకండి, ఎందుకంటే చిన్నగానే వస్తుంది గైస్. సో ఒక 20 minutes లోపు, ఒక 30 minutes వరకు చేస్తాను ఈ వీడియో, చూద్దాం 30 minutes. అండ్ ఓకే, పాల్స్ సిక్ అయినాయి అనుకుంటా. ఏది ఏ పాల్ అది, ఇదా? ఓకే, స్పీర్ ఏదో వచ్చిందా, స్పిన్నరా ఏమో చెప్పండి. ఓకే స్పిన్నర్. సో దీనికి మెడిసిన్ చేద్దామా? మెడిసిన్ బెంచ్ ఇక్కడ లేదు, అక్కడెక్కడ ఉంది. సరే వేసుకెళ్ళాలి, చేయడానికి మన దగ్గర సుడిపోతాయా? పాల్ మెడిసిన్ బెంచ్ చేయాలంటే ఇది మనకి నీల్స్ ఒక 4 కావాలి, ఇంకా ఇవి ఒక 10 కావాలా? సరే కలెక్ట్ చేస్తే సో ఇంటికి వెళ్దాం మనం. అవి పెట్టడానికి కూడా ఊళ్ళు లేదు, మనం ఇంటికి అయితే వెళ్ళాలి. సో మనం ఫస్ట్ మెయిన్ బేస్కి వెళ్దాం. సరే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, అబ్బా అబ్బా అబ్బా, వచ్చేవాళ్ళు అప్పుడే బాగుంటే అయిపోయిందా బాబా, నన్ను ఎవడో సిల్వర్కి వచ్చింది గైస్. మీకు వేసి యామోస్ ఉంచుకోవాలి గైస్. అయిపోయింది గైస్, బోంటీ అంటే. ఓకే ఏదో గెలికాడో. ఇప్పుడు మెయిన్ బేస్కి వెళ్దాం గేస్ ఒక్కసారి. దగ్గర లూట్ దొబ్బేద్దాం, లూట్ దొబ్బేయడం కదా లేపేసాం కాబట్టి లూట్ పక్క వస్తుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ బేస్కి వెళ్ళి మెయిన్ బేస్కి వెళ్ళి మనం చేయాల్సిన పని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం పట్టుకున్న పాల్కి సంబంధించింది చేయాలి, కిందకి స్క్రోల్ చేయాలి. ఓకే, అండ్ మన బేస్ అయితే అది పర్మనెంట్ బేస్ అయితే కాదు గేస్, అంటే ఫస్ట్ బేస్ అని అంతే. సెకండ్ బేస్కి ఒక మంచి ప్లేస్ దొరికాక ఇంకా అక్కడ సెకండ్ బేస్ పెట్టుకుంటాం అనమాట. సో ఇది కూడా ఈ బేస్ అయితే సెకండ్ బేస్ కింద బాగానే ఉంటుంది, కాకపోతే నేనే వాడట్లేదు, ఇది ఓన్లీ బ్రీడింగ్ ఫామ్కే వాడదాం అని అనుకుంటున్నాను. సో స్లీప్ వేసి మార్నింగ్ దాని గురించి చూద్దాం. ఓకే ఇలా వెళ్ళాలి. అండ్ మీరు చెప్పండి గైస్, అప్డేట్లో ఏమైనా చేంజెస్ చేసాడంటారా ఇవి ఏమైనా? అండ్ మనోడికి రాత్రులు పొగలు ఉండదు, ఎప్పుడు డ్యూటీ చేస్తూనే ఉంటాడు ఈ డార్క్ పాల్గాడు. ఈయన పట్టుకోండి గైస్, ఖచ్చితంగా ఈయన పట్టుకోండి. ఇంకోటి పట్టుకోవాలి, ఒకసారి ఆగండి గైస్, నేను క్యాచింగ్ది ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని కలెక్ట్ చేయాలో చూడాలి. గ్రీన్ కలర్వి, అదే క్యాప్చర్ రేట్ది. సో ఇంకా 2 కలెక్ట్ చేయాలి గైస్. అంటే ఇప్పుడు మీరు అవి ఎందులో ఉంటాయి బ్రో అని అడగలేదు, మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా కొన్ని ఏరియాస్లో లైటింగ్ వెలుగుతూ ఉంటాయి కదా గైస్, గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలాగా. సో గ్రీన్ కలర్ వచ్చేసి మనం క్యాప్చర్ రేట్ పెంచుకోవడానికి. అండ్ మనకి ఎక్స్ కావాలి గైస్, చాలా ఎక్స్ కావాలి. ఎన్ని ఎక్స్ అంటే చెప్పలేము, అన్ని ఎక్స్ కావాలన్నమాట. ఎందుకంటే కేక్స్ చేయాలి, బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి. సో బోల్డ్ పనులు ఉన్నాయి.
బ్రీడింగ్ స్టార్ట్ చేస్తేనే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, అందుకనే, అంతకు మించి ఏం కాదు. సో మన ఆర్మర్ని అయితే ఇప్పుడు ఈ దీన్ని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సర్లే రిపేర్ చేసుకుందాం, చిన్నగే కాబట్టి వద్దనుకున్నాను, కానీ చేసేద్దాం, తర్వాత మళ్ళీ చేసుకోవడానికి అవ్వదు. అండ్ ఆయిల్ కూడా మన దగ్గర అయిపోతుంది, ఇంకేం చేయలేము, ఆయిల్ కూడా మన దగ్గర అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. పాల్ ఆయిల్ అంటే అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు నాకు. క్రూడ్ ఆయిల్ కాదు, పాల్స్ ఆయిల్ అని ఏదో ఉంది, పట్టుకుంటూ వస్తుంది అంటారేమో అది పాల్ ఆయిల్. సర్లేండి, ఫ్లఫీ బెడ్స్ అయితే మార్చుదాం అనుకున్నాం కానీ మన దగ్గర అంత లేవు. +2 ఓకే, మన అయితే లెవెల్ 25 దగ్గరలో ఉన్నాం. సో దీని యొక్క ఎబిలిటీస్ ఏంటంటే ఓకే, ప్లాంటింగ్ అండ్ హార్వెస్ట్ అండ్ ఇంకా పోషన్ లెవెల్ 2 అంట, అంటే మెడిసిన్స్ది లెవెల్ 2, చెస్ట్లో లెవెల్ 1. ఇది ఎడదామంటారా? అయితే తీసేద్దాం. పోషన్స్ చేసి లెవెల్ 1 ఉంది. ఓకే, రాబిన్ లెవెల్ 1 కానీ చెస్ట్లో పెట్టింది లెవెల్ 2, అంటే మనం వీడిని తీయకూడదు. సో వీడు లెవెల్ 2 మైనర్, వీడిది లెవెల్ 1. సో దీన్ని తీసేద్దాం. సో సీడింగ్ లెవెల్ 2 ఇది ఉంచుదాం. ఏం తీద్దాం గైస్, ఏం తీయాలన్నా లెవెల్ 2 లేనివి ఏమున్నాయి? ఓకే, ఆల్రెడీ లెవెల్ 2 పోర్షన్స్ ఉందన్నమాట మన దగ్గర. సో వద్దులేండి, ఇంకా అలా ఉంచండి. సో హిప్పీ డేర్ లెవెల్ 25, సో మనకి చూపించదు. అండ్ నెక్స్ట్ మనం అయితే చేయాల్సినవి ఉన్నాయి గైస్. సో లెవెల్ 25కి వెళ్తే మనం ఒకటి చెయ్యాలి. అండ్ బుల్లెట్స్ చేసినవి అవి చూద్దాం ఉండండి. ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిపోయాను చేస్తాయని. అండ్ కాపర్ గట్టిగానే కలెక్ట్ చేసినాయి, అంటే గట్టిగానే కలెక్ట్ చేయాలి ఇప్పుడు నుంచి. ఎక్కువ కాపర్తో, అదే కాపర్ కాదు, ఎక్కువ ఓట్స్తో పని ఉంది. అండ్ ఇది ఎలా కనెక్ట్ చేయాలో నాకు తెలియలేదు గైస్. సో ఎలక్ట్రికల్ పాయింట్ ఏదో పెట్టాను, ఇది ఎలా కనెక్ట్ చేయాలో నాకు చెప్పండి గైస్. అండ్ ఇదైతే మనం పాల్స్ని మనం పెంచుకోవచ్చు అనమాట, అంటే మిక్సింగ్ చేయొచ్చు అంట. అందులో చేయడం వల్ల మనకి స్టాట్స్, అదే పాల్ యొక్క ఎబిలిటీస్ మారుతాయి అంటే అటాక్ అయ్యి పెరుగుతాయని ఉన్నాను. కాస్మిక్ బాయ్ పెట్టాడని నేను పెట్టాను. సో ఎలా చేయాలో నాకు తెలియదు, ఒకసారి మళ్ళీ ట్యుటోరియల్ చూసి అప్పుడు చెప్తాను గైస్ దీని గురించి పూర్తి వివరంగా. అండ్ ఓకే, ఒక సెట్ మాత్రమే చేసినాయి ఇవి, ఇంకా 60 అంటే 3 సెట్స్ చేయాలి. సరే, సెట్స్ చేసి లోపల మనం ఇంకో పని చేయాల్సింది ఉంది. మనం ఏంటంటే ఫర్నెస్లో ఇంకా ఏమైనా కాపర్ ఏదో ఇంగట్స్ ఓట్స్ ఉంటే ఇంగట్స్ కింద మార్చేద్దాం, అవి చెస్ట్లో పడేద్దాం. సో మనకి ఉపయోగపడతాయి గైస్, ఈ ఎన్ని ఇంగట్స్ కింద చేస్తే అంత మంచిదనమాట. సో మనకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయంట. సరే 2 చేసేద్దాం, 2. సో రెండింటిని చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు పాలు గురించి చూస్తాం కాబట్టి ఇప్పుడు అలాగే బాస్ పాల్ని పట్టుకోవడం కూడా చూపించాను మీకు. అండ్ ఎందుకు చూపించానంటే మరి ఇన్ని బాస్ పాల్ని పట్టుకున్నావు కదా బ్రో, ఎలాగా అని. సో అంతే, అవన్నీ చెప్పడానికని ఈ వీడియో. అండ్ చాలా వరకు చేశాను. అండ్ మనం అయితే ఈరోజు ఎక్స్ప్లోరేషన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎక్స్ప్లోరేషన్ చేద్దాం అంటే మన దగ్గర ఎక్స్ప్లోరేషన్ చేసేంత వర్క్ చేయలేదు మనం. అండ్ ఏషియన్ సారీ, ఇది చేసుకుందాం గైస్. అండ్ ఇదైతే నాకు అర్థం కాలేదు. సో దీనికి కావాల్సిన థింగ్స్ అన్నీ మనం అయితే కలెక్ట్ చేసినా సరే ఇదేదో అడుగుతుంది, ఏ లెంతర్ దేర్ క్యాన్ నాట్ బి అటెండెడ్ టు ది హిప్ హైట్ లైట్ అప్ టు ఆటోమేటికలీ అట్ ఏ నైట్ టైమ్ యూ క్యాన్ ఆల్సో స్విచ్ ఇట్ ఈస్ లైటింగ్ మోడ్ టు కీప్ ఇట్ ఏదో అన్నది. అండ్ ఇదైతే లైటింగ్ సంబంధించింది గైస్, కాకపోతే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మోస్ట్ డిఫాల్ట్ ట్రవర్ ఆఫ్ ది రీజన్ ఈస్ యాజ్ స్టాండర్డ్, అంటే మనకి ఎందుకు అది అలా ఆప్షన్ వచ్చిందో తెలియదు. ఇదొకటే కాదు గైస్, ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి మీకు కొన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చూడొచ్చు, ఇదిగో ఇది. సో ఇది కూడా అదే అంటుంది. సో ఇది కూడా అలాగే అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎందుకు అలా అంటుందో నాకు తెలియదు, అప్డేట్ వల్ల. ఇంకోండి ఇది కూడా నాకు రిపేర్ కిట్ ఏదో, ఇది అదే లాంగర్ టూల్ కిట్ కూడా నాకు అదే చెప్తుంది. అసలు ఏమైంది ఇది నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని ఏం చేయాలో మీరు నాకు కామెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. అండ్ చాలా అయితే నాకు ఇలాగే చూపిస్తుంది. ఇది వచ్చి మీకు తెలిసే ఉంటుంది, ఇది ఏంటంటే ఫ్లేమ్ స్టాండ్, అంటే మనం నేల మీద టార్చెస్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా చూపించట్లేదు నాకు, ఎందుకు చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు గైస్. సో మీరు ఏం చేయాలన్నది నాకు చెప్తారా? సో దాని ముందే అన్లాక్ చేయాలంటే దాని ముందే ఆల్రెడీ అన్లాక్ చేశాను, ఎందుకు అలా అడుగుతుందో నాకు తెలియట్లేదు. సో దీనికి మీరు హెల్ప్ చేయండి.
అండ్ రిసోర్సెస్ కూడా కలెక్ట్ చేసినా సరే ఇది మనకి చూడొచ్చు. రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంగట్స్ అంటే మీకు తెలుసు కదా, ఎంతో సింపుల్. ఇంగట్స్ సంపాదించడం ఎంతసేపు మనకి కాపర్ ఉంటే అదే ఓర్స్ ఉంటే చాలు, ఇంగట్స్ కింద మార్చుకోవచ్చు. సో ఆ ఇంగట్స్ కూడా బాగానే వస్తాయి. సో ఎందుకు ఇలాగ వస్తున్నాయి ఈ ఆప్షన్స్ అంటే మోస్ట్ రిచర్డ్ ల్యాండర్, ఇదేంటి ల్యాబర్ టూల్ బాక్స్, డెలివరీ, డెవలప్డ్ ప్యాటర్న్స్ ఇవి వచ్చినాయి. సో ఇవి మనం ఏం చేయాలి? డెవలప్డ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అసలు ఏమైంది, నా దాంట్లో ఎందుకు అన్లాక్ అవ్వట్లేదు అన్నది మీరు చెప్పచ్చు. అండ్ నా కాడైతే టోటల్ 9 అయితే ఉన్నాయి. అదే ఇది కూడా అలాగే అవుతుంది. సో అన్లాక్ కూడా చేయడానికి ఆప్షన్ చూపించట్లేదు అనమాట. సో ఇలా వచ్చిందంటే అన్లాక్ చేయడానికి ఆప్షన్ చూపించట్లేదు. మెయిన్ వచ్చేసి మన దగ్గర ఉన్న అచీవ్మెంట్ పాయింట్స్ చూసుకోవచ్చు. అదే టెక్నాలజీ పాయింట్స్ అచీవ్మెంట్ అంటున్నాను. టెక్నాలజీ పాయింట్స్తో కూడా చేసినా అవ్వట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఏషియన్ టెక్నాలజీ పాయింట్స్ 2 ఉన్నప్పుడు కూడా దాన్ని ట్రై చేశాను, అవ్వలేదు. అండ్ చాలా వరకు అన్లాక్స్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్